కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మీనాక్షి పిటిషన్ ని కొట్టేసింది సుప్రీంకోర్టు. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుని ఆశ్రయించారు మీనాక్షి నటరాజన్. అయితే ఈ పిటిషన్ కి విచారణార్హత లేదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంలో జోక్యం చేసుకోలేము అని స్పష్టం చేసింది. నామినేషన్ తిరస్కరణపై కావాలంటే ఈసీకి ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టులో వేడి వాదనలు జరిగాయి. మీనాక్షి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కేవలం పోలీసుల నోటీసుల ఆధారంగా నామినేషన్ ని తిరస్కరించడం అన్యాయం అన్నారు సింఘ్వి. మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి కేసులు పెండింగ్ లో లేవు అని స్పష్టం చేశారు. అయితే నామినేషన్ రద్దు తర్వాత కోర్టులు జోక్యం చేసుకున్న పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని సింఘ్విని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే మీరు ఇప్పుడు తీర్పిస్తే ఇలాంటి కేసుల్లో భవిష్యత్తులో అందరూ దాన్ని అనుసరిస్తారు అని సింఘ్వి బదులిచ్చారు. దీనికి సంబంధించి చట్టంలో స్పష్టంగా ఉందని కూడా అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై మీనాక్షి నటరాజన్ స్పందించారు. తాము సుప్రీం తీర్పుని గౌరవిస్తామన్నారు. బీజేపీ ముందు ఓట్ చోరీకి పాల్పడింది, ఇప్పుడు సీట్ చోరీ చేసింది అన్నారు. ఈసీతో బీజేపీ కుమ్మక్కైంది అని ఆరోపించారు. ఈసీకి ఈ విషయంపై తాము ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు అని మండిపడ్డారు మీనాక్షి. ఈసీ తీరుపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. मैं ऑनलाइन प्रेजेंट पूरी दलील सुनी। हाँ, क्या आप सेटिस्फाइड हैं जो सरकार? देखिए मैं तो पहले दिन से कह रही हूँ कि चुनाव आयोग कॉम्प्रोमाइज्ड है, चुनाव आयोग की साठगांठ है, और आज ये एक तरह से और भी प्रूव हुआ जबकि स्टेट ऑफ मध्य प्रदेश का वकील वहाँ पे खड़े होते हैं, तो ये तो स्टेट ऑफ मध्य प्रदेश का मामला ही नहीं है ना। राज्यों के तो खिलाफ ये कोई राज्यों के खिलाफ हम लड़ाई नहीं लड़ रहे थे, हम तो चुनाव आयोग की बात कर रहे थे, हम अपने रिटर्निंग ऑफिसर्स के कॉम्प्रोमाइज होने की बात कर रहे थे और वो जनता के सामने एक्सपोज हुए हैं। దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపి, సో మీనాక్షి నటరాజన్ వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పిటిషన్ కి విచారణ అర్హత లేదు అని చెప్పింది. కాకపోతే ఈసీకి కావాలంటే మళ్ళీ ఫిర్యాదు చేసుకోవచ్చు, లేదా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కంక్లూడ్ అయిపోయిన తర్వాత మీరు ఇష్యూని లేవనెత్తచ్చు అని చెప్పింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసే ఆలోచనలో ఉంది? ఎస్, సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి షాక్ తగిలింది. ఈ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరించడానికి సంబంధించి ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న ఆర్టికల్ 329 ప్రకారం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు మీనాక్షి నటరాజన్కి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు, లేదా ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయాలి అని చెప్పి సూచించడం జరిగింది. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నికల పిటిషన్ని హైకోర్టులో ఫైల్ చేస్తారు. సో ఎన్నికల నిర్వహణలో జరిగిన అవకతవకలు, అక్రమాలు వీటన్నిటికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన 45 రోజుల్లోపు ఈ పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లీగల్ బ్యాటిల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీనాక్షి నటరాజన్ కొనసాగించే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల సంఘం ఏ విధంగా వ్యవహరిస్తుంది, రిటర్నింగ్ అధికారి ఏ విధంగా వ్యవహరించారు, తనకు సంబంధం లేని కేసుకు సంబంధించి నామినేషన్ తిరస్కరించడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ఉద్యమ కార్యాచరణ 2-3 నెలల పాటు దేశవ్యాప్త ఆందోళనలు, అది ప్రజా సమస్యలతో పాటుగా ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారంటూ ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఈరోజు సుప్రీంకోర్టులో ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి ఇటు మీనాక్షి నటరాజన్ తరఫున వాదనలు వినిపించారు. ఇటు రిటర్నింగ్ అధికారి తరఫున ముకుల్ రోహత్గి, అలాగే ఇటు కేంద్ర ఎన్నికల సంఘం తరఫున శేషాద్రి నాయుడు వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి ఇది 2022కు సంబంధించిన కేసు, ఒక ప్రైవేట్ వ్యక్తి కేసుకు సంబంధించి నటరాజన్కి కోర్టు నోటీసులు ఇచ్చి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోకుండానే ఆ వ్యవహారం ఉంది. ఆమె ఇన్ఛార్జ్ అయిన 3 ఏళ్ల తర్వాత ఆమెను ఈ కేసులో చేర్చడం జరిగింది. సో దీనిని ఆధారంగా చేసుకుని రిటర్నింగ్ అధికారి ఎన్నికల నామినేషన్ తిరస్కరించడం సరికాదు, ఇప్పుడు మీరు జోక్యం చేసుకోవాలి అని చెప్పి కోరారు. కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్న నిబంధనల ప్రకారం కోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ మీనాక్షి నటరాజన్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. కానీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకునేందుకు, అలాగే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా దీనిపైన లీగల్ బ్యాటిల్, అలాగే రాజకీయపరమైన పోరాటాన్ని కూడా మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ కొనసాగించబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.